సో ఆర్ఓపి బేబీస్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. సో ఆర్ఓపి బేబీస్కి యూజువల్గా మనము ఏ స్టేజ్లో ఉందో డిసీజ్ దాన్ని బట్టి వాళ్ళకి ఇంజెక్షన్స్ కానీ లేజర్స్ కానీ చేయడం జరుగుతుంది. సో అవి ఎన్ని సిట్టింగ్స్ అవసరం అవుతాయి అనేది కూడా మీ రెటినా స్పెషలిస్ట్ మిమ్మల్ని ఆ బేబీని ఎగ్జామిన్ చేసిన తర్వాత పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వెన్షన్ అవసరము అంటే రెటినాకి ఆ ఇంజెక్షన్లు కానీ లేజర్ కానీ బేబీకి అవసరం ఉన్నప్పుడు కంపల్సరీగా అవి ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేకపోతే రెటినా గ్రోత్ అనేది ఉండదు. సో ఫ్యూచర్లో రెటినల్ డిటాచ్మెంట్స్ అనేవి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు చూపు అనేది బిడ్డకి కంప్లీట్గా కూడా పోతుంది. సో ఆ స్టేజ్కి వెళ్లకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం, ఆర్ఓపి స్క్రీనింగ్ చేయించుకోవడము. సో ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు కంపల్సరీగా లేజర్ అంటే లేజరు, ఇంజెక్షన్స్ ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్ అవసరం ఉంటే ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్స్ అవి చేయించుకోవాలన్నమాట. ఒకవేళ ఈ జబ్బు కనుక అశ్రద్ధ చేయడం జరిగితే పిల్లలకి రెటినల్ డిటాచ్మెంట్ అనేది జరిగి చూపుని కంప్లీట్గా కోల్పోవడం జరుగుతుంది. పిల్లలకి మెల్లకన్ను వస్తుంది, శాశ్వతంగా చూపు కోల్పోతారనమాట. సో అందువల్ల ఆర్ఓపి స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.